తండ్రిని కోల్పోయిన చిన్నారుల ఉన్నత చదువులకు ₹1,00,000 సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్ అభినందనీయుడు అని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత వాసిరెడ్డి సురేష్ కు శ్రీ యువసేన చైర్మన్ సతీష్ సభ్యులు వేద పండితులతో వేదాశీర్వచనం అందించి ఫ్రూట్స్ బంచ్ను అందించి సత్కరించారు. అనంతరం తండ్రిని కోల్పోయిన చిన్నారులకు ₹1,00,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ మాట్లాడుతూ యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎప్పుడూ శ్రీ యువసేనకు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో 4 చిన్నారుల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తున్న సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 4 పిల్లలకి ₹1,00,000 పైగానే వారు చదువుతున్న స్కూల్స్ కి తను ₹1,00,000 పైగానే ఒక్కొక్కరికి సుమారు ₹25,000 పైనే తను ఫీజుని పే చేయడం జరిగింది. అయితే ఇదే కాదు, సుమారు మళ్ళీ అది మేము మాట్లాడుకున్న సంభాషణ తర్వాత ఒక 2 రోజుల తర్వాత కాల్ చేశాడు. అదే టైంకి నేను బాబా గుడిలో ఉన్నాను. ఫోన్ చేసి అన్న ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు మనం చదివించవలసిన వాళ్ళు అని అడిగారు. తమ్ముడు అందులోకి 2 పిల్లల్ని మన వ్యక్తి ఉన్నారు కదా ఆయన చదివిస్తా ఉన్నారు, ఇంకా 4 పిల్లలు ఉన్నారంటే ఆ 4 పిల్లలకి కూడా నువ్వు ఏ దాని దగ్గరికి వెళ్ళొద్దన్నా ఎవరిని అడగద్దు, మా బావ శ్రీరామ్ బాబా తను నేను చదివించేస్తా అన్నాడని చెప్పి తను చెప్పడం జరిగింది. నిజంగా ఆ నిమిషం నేను గుళ్ళో ఉన్నాను, చాలా హ్యాపీ. అంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకుని గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. అంటే ఆ పిల్లలకి ఎవరైనా దాతలు దొరకాలని నేను అతనికి మొక్కుకోవడానికి వెళ్తే ఆ నిమిషమే కాల్ చేశాడు అనమాట. అన్నయ్య ఇలాగా బాగా చదివిస్తానన్నారంటే చాలా హ్యాపీ. అంటే ఈ రోజు ఓన్లీ వీళ్ళ కుటుంబం తరఫున 10 మంది పిల్లలు, సురేష్ అయితే 4, శ్రీరామ్ అన్నయ్య ఒక 4, అలాగే అడపల బాబ్జన్ ఒక 2 పిల్లలు, మొత్తం వీళ్ళు ఒక కుటుంబం మాత్రమే మనం చదివించి 60 మంది పిల్లల్లో 10 మంది పిల్లలు బాధ్యత తీసుకుని వారికి జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే సురేష్ అంటే ఏదో ఈ రోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వ్యక్తి కాదు. మన శ్రీ యువసేన స్థాపించిన 2013 సంవత్సరం నుంచి 2024 అంటే సుమారు 11 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆర్థికంగానే కాదు, లేదా ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ వైద్యం పరంగా ఎప్పుడు ఏ సహాయం అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి నిమిషాల వ్యవధిలోనే తన వంతు సహాయ సహకారంలో అందించడం మన సురేష్ చేసిన కార్యక్రమాలు. ఈరోజు మన శ్రీ యువసేన ఈ స్థాయిలో ఉంది, 10 మందికి సహాయం చేస్తుందంటే ముఖ్యమైన వ్యక్తుల్లో కూడా ఈరోజు మన సురేష్ ఒకడు. ఎంత మంచి మనసు ఉన్న సురేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలి, తను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ ఉంటూ ఇలాంటి మరి 10 మంది కాపర్లో ఉన్న వారికి సహాయపడాలని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, అలాగే మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్న 4 పిల్లల కుటుంబాల తరఫున కూడా సురేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.